రెండు రాష్ట్రాల్లో బంధాలను బంధుత్వాలను కృష్ణమ్మ విడదీసింది. అయినా పండుగలు పబ్బాలకు జాతరలకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెండు ప్రాంతాల వారు కృష్ణానదిపై ప్రమాదకర ప్రయాణాన్ని కొనసాగించేవారు. రెండు రాష్ట్రాలను రెండు సంస్కృతులను కలిపే వారధి కోసం దశాబ్దాలుగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ఇన్నాళ్లకో దారి దొరకబోతోంది. ప్రపంచం అబ్బురపడేలా త్వరలో నిర్మితం కానున్న వంతెనపై ఆయా ప్రాంతాల వారు ప్రయాణించి వారి బంధాలకు బంధుత్వాలకు కొత్త అనుభూతిని జోడించుకునే సమయం ఆసన్నమైంది. ఉమ్మడి పాలమూరు కర్నూలు జిల్లాలను కలిపే 167 కే కొత్త జాతీయ రహదారిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఏపీ తెలంగాణ రాష్ట్రాలను కృష్ణా తుంగభద్ర నదులు భౌగోళికంగా వేరు చేస్తాయి. రెండు రాష్ట్రాలను అనుసంధానం చేయడం కోసం రహదారులు వంతెనలు ఉన్నాయి. అయితే కృష్ణానదికి అటూ ఇటూగా ఉన్న తెలంగాణలోని అలంపూర్ కొల్లాపూర్ ప్రాంతాలు, ఏపీలోని కర్నూలు నందికొట్కూరు తదితర ప్రాంతాల వారికి బంధుత్వాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనికి తెలంగాణ నుంచి కర్నూలుకు వెళుతుంటారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు కర్నూలు నుంచి రావడం కూడా పరిపాటే. అయితే వీరంతా రోడ్డు మార్గాన వెళ్లాలంటే కనీసం 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. నదీ ప్రయాణమైతే దగ్గరవుతుంది, కానీ నదిపై నిర్దిష్ట రవాణా వ్యవస్థ ఏదీ లేదు. నాటు పడవలు, పుట్టీలే శరణ్యం. అలా కొల్లాపూర్ నందికొట్కూరు మధ్య ఉండే కృష్ణానదిపై ప్రమాదభరితంగా సాగే పుట్టీల్లో పయనిస్తుంటారు. ఈ కొల్లాపూర్ ప్రాంతానికి నేషనల్ హైవే 167K రావడం కారణంగా ఈ ప్రాంతంలో భూముల విలువ చాలా పెరగడం జరిగింది. గతంలో రోడెమ్మడి 10 లక్షలు ఉంటే ఈరోజు కోట్ల రూపాయల విలువ ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతము భూముల విలువతో పాటు ఈ ప్రాంతం కూడా గతంలో ఏమనేదంటే కొల్లాపూర్ అంటే కొన్పుస్తా కొల్లాపూర్ అనేది. ఎందుకు అని అంటే కొల్లాపూర్ దాటి వెళ్ళడానికి నది అడ్డం, కృష్ణానది అడ్డం ఉంటుంది. కాబట్టి రవాణా సౌకర్యం అక్కడికి వచ్చి వెనక్కే వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. అక్కడికి ముందుకు వెళ్ళడానికి దారి లేదు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చొరవ కారణంగా హైవేతో పాటు బ్రిడ్జి రావడం కారణంగా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 2007లో కొల్లాపూర్ దగ్గరలోని సింగోటం జాతర కోసం వచ్చిన 61 మంది భక్తులు తిరుగు ప్రయాణంలో మంచాలకట్ట వద్ద పుట్టి మునగడంతో జలసమాధయ్యారు. ఆ ఘటన తర్వాత అప్పటి సీఎం వైఎస్ఆర్ సోమశిల సిద్ధేశ్వరం మధ్య ఓ బ్రిడ్జ్ నిర్మాణానికి 2009లో శంకుస్థాపన చేశారు. కానీ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. అయితే సోమశిల బ్రిడ్జ్ ఆకాంక్షను మాత్రం కొల్లాపూర్, ఆలంపూర్ ప్రాంతవాసులు ఎప్పటికీ వెలిబుచ్చుతూ వస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను తెలంగాణ ఎంపీలు, అధికార పార్టీ నాయకులు పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఓ కొత్త జాతీయ రహదారిని కేంద్రం మంజూరు చేసింది. అదే 167K జాతీయ రహదారి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐకానిక్ బ్రిడ్జ్, రెండో బ్రిడ్జ్ మా కొల్లాపూర్కి దగ్గర సోమశిలలో ఏర్పాటు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల విద్య, వైద్య, వాణిజ్యపరంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది మారుమూల ప్రాంతాన్ని ఎవ్వరూ అడగట్లేదు అనుకోవడం ఏం లేదు. ఇప్పుడు కొల్లాపూర్ అంటే ప్రపంచంలో పేరుగాంచిన ఊరుగా స్థిరంగా నిలబడిపోయే విధంగా ఐకానిక్ బ్రిడ్జ్ ఏర్పడుతుంది. హైదరాబాద్, నంద్యాలను అనుసంధానం చేసేలా ఈ జాతీయ రహదారిని ఏర్పాటు చేసి దానికి 160K నెంబర్ను కేటాయించారు. ఈ బ్రిడ్జ్ పనులను ఇటీవల ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. కాగా ఇప్పటికే భూసేకరణ, రోడ్డు కోసం సర్వే పనులు, కొత్త జాతీయ రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల మీదుగా పలు గ్రామాలను కలుపుతూ ఏర్పాటవుతున్న ఈ రహదారితో ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి కర్నూలు జిల్లా రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. మొదటి విడతలో హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై కల్వకుర్తి దగ్గరలోని కొట్ర గ్రామం నుంచి సోమశిల దగ్గరలోని మల్లేశ్వర వరకు 86 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 629 కోట్ల 96 లక్షల రూపాయలు కేటాయించారు. 2 నెలల క్రితమే టెండర్ ప్రక్రియ పూర్తయింది. వంతెన నిర్మాణం కావడం వల్ల మా కొల్లాపూర్ ప్రాంత ప్రజలకు, అదేవిధంగా నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల ప్రజలకు చాలా బంధుత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతిసారి మేము ఏం చేయాలంటే అవతలుకోవాలంటే మా బంధువులను కలుసుకోవాలంటే పుట్టిల ద్వారా ప్రయాణం చేసి ప్రమాదాలు కొని తెచ్చుకునే వాళ్ళము. ప్రతిసారి దాదాపు ఇప్పటికీ ఎన్నోసార్లు పుట్టి మునిపోయి చాలామంది చచ్చిపోయినరు. మా బంధువులు ఇక్కడ ఉన్న ప్రాంతవాసులు చనిపోయినరు. ఒకసారి పెద్ద ఏదైనా 50 మంది చచ్చిపోయినరు సింగోటం జాతరకు వచ్చి. అట్లా జరుగుతున్నాయి. కాబట్టి ఈ బ్రిడ్జి రావడం వల్ల మేము అవతలికి వెళ్ళడానికి ప్రమాదం లేకుండా రవాణాకు చాలా సౌకర్యంగా ఈ బ్రిడ్జిని ఉపయోగించుకోగలుగుతున్నాం. కొత్త జాతీయ రహదారి నిర్మాణంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు మరో మార్గం ఏర్పాటు కాబోతోంది. దీనివల్ల 70 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కొత్త జాతీయ రహదారి నిర్మాణంతో
హైదరాబాద్ నుంచి అమన్గల్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మీదుగా ఏపీలోని ఆత్మకూర్, నంద్యాల మీదుగా తిరుపతి చేరుకోవచ్చు. ఈ మార్గంతో కడప, చెన్నై తదితర దక్షిణాది నగరాలు కూడా దగ్గర కానున్నాయి. ఇప్పటిదాకా అభివృద్ధిలో వెనకబాటుకు గురైన నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు కొల్లాపూర్ నియోజకవర్గం సైతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. తమ బంధువర్గాన్ని దగ్గర చేసేదిగా ఈ జాతీయ రహదారిని అభివర్ణిస్తున్నారు. వద్ద కృష్ణానది అందాలు ఇప్పటికే చూపరులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. సోమశిల వద్ద చుట్టూ నల్లమల్ల అడవులు, ఎత్తైన కొండలు, శ్రీశైలం రిజర్వాయర్ పరిసరాలతో ఈ వంతెన మంచి పర్యాటక ప్రాంతంగా మారనుంది.